2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడో నేను చెప్పవలసిన అవసరం లేదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్లో కొట్టినా నెట్లో కొట్టినా ఆ రోజుకి వాళ్ళ పరిస్థితి అంతా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి. 2014-2004 మధ్యలో మొదటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004లో అయ్యేటప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేదనగా డబ్బులు సంపాదించాడు. దాని జోలికి కూడా అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే తండ్రిని మానసిక క్షోభకు గురి చేశాడు. నిరంతరం ఇంట్లో ఏ విధంగా గొడవ పడ్డారో, ఆయన ఈ రాష్ట్రంలో ఉంటే అనునిత్యం అనేకమైనటువంటి సమస్యలకి ఆజ్యుడవుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉంటే నాకు క్షోభతో పాటుగా ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించిన విషయం మనందరికీ తెలుసు. అది కూడా మీరు నేను చెప్పడం కాదు, ఆ రోజున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రోషయ్య గారు పాత్రికేయుల ముందు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తికి ఒక ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకి మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరం అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తూ
మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకుని వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తండ్రి మరణాన్ని సింపతిగా మలుసుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి, తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. తరువాత తెలుగుదేశం పార్టీ 2014లో గెలవటం, జగన్మోహన్ రెడ్డి తండ్రి సావుని సింపతిగా ఎంపిక చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి సింపతి పొంది ఒక్క అవకాశం అని చెప్పి ఎలక్షన్లో వెళ్ళినా ఏ ఒక్కరూ ఆ మగ్గికి నమ్మలేదు. అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ సర్వేలు చూసినా 2014, 19 మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు, ఎక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత లేదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి గురించి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డలతో నరికిన విషయం నేను చెప్పడం కాదు, చిన్న పిల్లవాడికి లేపినా పడుకున్నవాడికి లేపినా ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారని ఏం మాట్లాడుతున్నాం? ఇవాటికి 23 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వెళ్ళి మీద లెక్కెట్టచ్చు. ప్రజల చేత ఎందుకో ప్రజల చేత ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేలి మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటో రెండో స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటి ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరం మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతున్నాం? ఇందాక ఆయన తాలూకా మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల రాదు. ఏంటిది? రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డుని పడేసి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఒక పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అనుకున్నాను, అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు,
ఆయన కొద్దిగా చెబితే మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన మందికి ఏం జరుగుతుంది, మోకాల్లోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. కాచా రాజకీయాల కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా, ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కూడా వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం, రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతాన్ని బ్యాండ్ కొట్టుకో, ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల
ఆ రోజు రిలయన్స్ తీసుకున్నాడు మా వంశీచంద్ర రెడ్డి, ఆ రోజు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే. ఆయన తునకాంశంతో ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మీనే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాట్లా నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. రాజకీయంతో పోరాటం తీస్తే, అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని ఎందుకు తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి? ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారేమంటే సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం, ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు.